లో తిరుగులేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఎదురనేదే లేకుండా పోయింది. ఎన్నిసార్లు పార్టీ పదవులకి రిజైన్ చేసినా కూడా తిరిగి బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ నేతలు గెలిచారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం 39 సీట్లకే బీఆర్ఎస్ పరిమితమైంది. ఈ 39 మంది ఎమ్మెల్యేల్లోనూ ఒకరు మరణించగా కొందరు కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. ఇక ఎంపీలతో పాటు ఎంపీ అభ్యర్థులు సైతం పార్టీని వీడారు. టికెట్ ఇచ్చినా కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఇక చోటామోటా నాయకులైతే పెద్ద సంఖ్యలో గట్టు దాటేశారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఉద్యమ పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ పార్టీ అధినేత కలలో కూడా ఊహించుండరు. దెబ్బకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు జనంలోకి వచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి ఇలా ఎందుకు మారిపోతుంది? దీనికి గల కారణాలేంటని గులాబీ పెద్దలు విశ్లేషించుకుంటున్నారు. అయితే పార్టీకి తెలంగాణ భవన్ వస్తే దెబ్బ కొట్టిందని భావిస్తున్నారు. దీంతో తెలంగాణ భవన్ వాస్తు మార్పులకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్ ఎంట్రీతో పాటు ఎగ్జిట్ రాకపోకల్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ భవన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కు బీఆర్ఎస్ నేతలు వాయువ్య గేట్ ని ఉపయోగిస్తున్నారు. ఇకపై ఈశాన్య గేట్ నుంచి రాకపోకలు సాగించాలని వాస్తు పండితులు సూచించినట్లు సమాచారం. ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేలా గేట్ వద్ద కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేశారు.